పోర్ట్ బ్లేయర్ అండమాన్ నికోబార్ దీవుల రాజధాని నగరం ఇకపై శ్రీవిజయపురంగా పిలువబడుతుంది. వలసవాద ముద్రల నుండి దేశాన్ని విముక్తి చేయాలనే దార్శనికతతో పేరు మార్చే నిర్ణయం ప్రేరణ పొందింది. పోర్ట్ బ్లేయర్ పేరుకు వలస వారసత్వం ఉన్నప్పటికీ శ్రీవిజయపురం మన స్వాతంత్ర పోరాటంలో సాధించిన విజయానికి ప్రతీకగా నిలుస్తుంది. పోర్ట్ బ్లేయర్ పేరు ఎలా వచ్చిందంటే, పోర్ట్ బ్లేయర్ నగరం అండమాన్ నికోబార్ దీవుల ప్రవేశ ద్వారం. బాంబే మైనర్లో నౌకాదళ సర్వేయర్ మరియు లెఫ్టినెంట్ అయిన ఆర్కీబాల్డ్ బ్లేయర్ పేరు పెట్టారు. అండమాన్ దీవులపై సమగ్ర సర్వే చేసిన మొదటి అధికారి బ్లేయర్. డిసెంబర్ 1778లో బ్లేయర్ కలకత్తా నుండి ఎలిజబెత్ వరకు వైపర్ అనేటువంటి 2 నౌకలతో పాటు అండమాన్కు తన మొదటి సర్వే యాత్రకు బయలుదేరారు. తూర్పు తీరం వెంబటి ఉత్తరాన ప్రయాణించి అతను సహజ నౌకాశ్రయానికి చేరుకున్నాడు. దీనికి అతను మొదట పోర్ట్ కార్న్వాలిస్ అని పేరు పెట్టాడు. 19వ శతాబ్దం చివరిలో భారత స్వతంత్ర ఉద్యమం బలపడటంతో 1906 నాటికి ఇక్కడ భారీ సెల్యులార్ జైలు స్థాపించబడింది. కాలాపానిగా ప్రసిద్ధి చెందిన ఇది వీర సావర్కర్తో అనేక మంది స్వతంత్ర సమరయోధులను బంధించింది ఇక్కడే. మన జాతీయ పతాకాన్ని మొట్టమొదటిసారిగా సుభాష్ చంద్రబోస్ ఇక్కడే ఎగురవేశారు. 11వ శతాబ్దపు చోళ చక్రవర్తి మొదటి రాజేంద్ర ప్రస్తుత ఇండోనేషియాతో ఉన్న శ్రీ విజయంపై దాడి చేసేందుకు అండమాన్ దీవుల వ్యూహాత్మక నౌకాదళ స్థావరంగా ఉపయోగించారని 1150 సంవత్సరం నాటి తంజావూరులో లభించిన శాసనం ప్రకారం తెలుస్తుంది. బ్రిటిష్ ఆనవాళ్ళ నుంచి బయటపడేందుకు పోర్ట్ బ్లేయర్ పేరుని శ్రీ విజయపురంగా మార్చిన కేంద్ర ప్రభుత్వానికి ధన్యవాదాలు. ఈ వీడియో నచ్చినట్లయితే మరొకరికి షేర్ చేయండి. ఈ వీడియో చూసినందుకు ధన్యవాదాలు.